ప్రజలు ఆరోగ్యంగా ఉండడం ఇష్టం లేదా? 2 వారాల్లో ఫుడ్ టేబుల్స్ అమలు చేయాలి కేంద్రానికి సుప్రీంకోర్టు అల్టిమేటం అట. ప్రజల ఆరోగ్యం పట్ల కూడా సుప్రీంకోర్టు సీరియస్ అయినట్టు తెలుస్తుంది. ఎందుకంటే చాలామంది తినుబండరాలు అంటే చిప్స్ ప్యాకెట్స్ కావచ్చు, లేకపోతే ఇష్టానురీతిగా షాపుల్లో కొనుక్కొని అది తింటూ ఉంటారు. అది మొత్తం ప్లాస్టిక్ మయమైపోతూ ఉన్నాయి. అవి తినడం వల్ల క్యాన్సర్లు కావచ్చు, అన్ని రోగాల బారిన పడి చాలామంది చనిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి ఎందుకు తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి ఇక్కడ కోర్టు కూడా సీరియస్ అయినట్టు తెలుస్తుంది. ఒకసారి చూద్దాం. ఫుడ్ వార్నింగ్ టేబుళ్లపై సుప్రీంకోర్టు ఆగ్రహం అట. అధిక చక్కెర, ఉప్పు, కొవ్వు ఉండే ప్యాక్ చేసిన ఆహార ఉత్పత్తుల ప్యాకెట్లు ముందు భాగంలో ప్రమాదకర హెచ్చరికల టేబుల్లను ముద్రించడంపై చర్యలు తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం జాప్యం పట్ల సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందట. ఈ లేబుళ్లకు అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వ్యవహరిస్తున్న శైలిపై జస్టిస్ జేబీ ప్రార్దివాలా, జస్టిస్ కె వినోద్ చంద్రన్లో ధర్మాసనం నిప్పులు చెరిగింది. ప్రజలు ముఖ్యంగా పెరుగుతున్న పిల్లల ఆరోగ్యానికి సంబంధించి సున్నితమైన అంశంలో ప్రభుత్వం పెద్ద కార్పొరేట్ కంపెనీ ఒత్తిళ్లకు లొంగిపోతుందని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ 2 వారాల్లోగా ప్రభుత్వం తన చర్యలు స్పష్టం చేయాలని, మీరు ఈ నిబంధనను అమలు చేయలేకపోతే మేమే నేరుగా ఆదేశాలు జారీ చేస్తామని కేంద్రానికి స్పష్టమైన అల్టిమేటం జారీ చేసిందట. నమ్కీన్ ఉత్పత్తిలో సహజంగానే ఉప్పు, నూనెలు ఎక్కువగా ఉంటాయని, విదేశీ ప్రమాణాలను అమలు చేస్తే మన దేశీ వంటకాలన్నింటిపై రెడ్ వార్నింగ్ పడి పరిశ్రమలు నష్టపోతాయని కేంద్రం వాదించిందట. ఆహారం ఏదైనా అందులోని ప్రమాదకర స్థాయి, ఉప్పు, కొవ్వుల వివరాలను తెలుసుకునే హక్కు వినియోగదారుడికి ఉండి తీరాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందట. ప్రజలు ఆరోగ్యంగా ఉండడం కేంద్రానికి ఇష్టం లేదా? భారత్ ఎప్పటికీ అభివృద్ధి చెందిన దేశంగానే ఉండిపోవాలా అని కోర్టు ప్రశ్నించిందట. మరోవైపు FSSAI తాజా ఆదేశాల ప్రకారం సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు రోగ నిరోధక శక్తికి పెంచుతుంది లేదా పోషకాహారాలు పుష్కలంగా ఉన్నాయి వంటి శాస్త్రీయ ఆధారాలు లేని ఆహార ఉత్పత్తుల ప్రచారాలు చేసే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చిందట. ఏదైతే దీనికి సంబంధించి చిప్స్ ప్యాకెట్స్ కావచ్చు, లేకపోతే ఫుడ్ లేబుల్స్ పైన, ఆ ప్యాకెట్స్ పైన, లేబుల్స్ పైన అందులో ఉప్పు శాతం ఏ విధంగా ఉంది, చక్కెర ఎంత పర్సెంటేజ్ ఉందని చెప్పేసి వివరాలు చాలా కంపెనీలు రాయలేకపోతున్నాయి. ఎందుకు రాయట్లేదు? రాయకపోవడం వల్ల కూడా అధికంగా ఉంటే చాలామంది తిని అనారోగ్య బారిన పడిపోతూ ఉన్నారు. ఖచ్చితంగా వీటిపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతుంది? అంటే ఈ దేశం ఇంకా వెనక్కిపోవాలా, లేకపోతే దేశంలో భవిష్యత్తులో ఈ ఏదైతే పెరుగుతున్నటువంటి యువతను మొత్తం ఏమైనా మీరు కాలరాసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, లేకపోతే దేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉండిపోవాలంటూ కూడా ఇక్కడ సుప్రీంకోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసినట్టుగా తెలుస్తుంది.